2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. పాకిస్తాన్ క్రికెట్ టీం చేసిన యాక్షన్కు ఐసీసీ రియాక్షన్కు సిద్ధమవుతోందా? భారత్తో షేక్ హ్యాండ్ వివాదాన్ని రచ్చజేసి లబ్ధి పొందాలని భావించిన దాయాదికి షాక్ తప్పదా అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వస్తోంది. తాజాగా పరిణామాలు చూస్తుంటే గనక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇబ్బందుల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం ఐసీసీ తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల చాలా ఇబ్బంది గల పరిణామాల్ని ఫేస్ చేసే అవకాశం ఉందా అనిపిస్తోంది. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాక్ను ఓడించిన తర్వాత భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పెహల్గామ్ దాడిని ఖండిస్తూ పెహల్గామ్ దాడికి నిరసనగా భారత్ ఈ పని చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దూబే విక్టరీ తర్వాత నేరుగా మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ 2025 మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. టాస్ సందర్భంగా మ్యాచ్ రిఫరీ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాను భారత కెప్టెన్ సూర్యకుమార్తో షేక్ హ్యాండ్ చేయొద్దని కోరారనే ఆరోపణలు కూడా చేస్తూ అతడిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఏకంగా ఐసీసీపై బ్లాక్మెయిల్కు దిగింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను తొలగిస్తేనే తాము ఆసియా కప్లో కొనసాగుతాము అంటూ ప్రగల్భాలు పోయింది. కానీ పాక్ డిమాండ్ అస్సలు పట్టించుకోవాలి ఐసీసీ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది. మ్యాచ్ రిఫరీ తప్పు చేయలేదు, ఏ జట్టు కోరినంత మాత్రాన అధికారులను మార్చలేము అని చెప్పి చాలా స్పష్టంగా ఐసీసీ తెలియజేసింది. ఈ విషయం తప్పుగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుందని కూడా ఐసీసీ పేర్కొన్నటువంటి పరిస్థితుంది. కానీ ఏదో ఒకటి చేసి పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేయాలనుకుంది, భారత్ని ఇబ్బంది పెట్టాలనుకుంది. కానీ పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు. అలాగే యూఏతో మ్యాచ్ సందర్భంగా పెద్ద డ్రామానే ప్లే చేసింది పాకిస్తాన్. పైక్రాఫ్ట్ను ఐసీసీ తొలగించకపోవడంతో మ్యాచ్ సమయానికి స్టేడియంకి రాలేదు, హోటల్కే పరిమితం అయిపోయింది. అదొక నిరసన అనుకుంది. కానీ పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పి తర్వాత గ్రహించి మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ స్వయంగా రంగంలోకి దిగి ఒక పరిష్కారం సూచించారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా, మేనేజర్ నబీజ్ అక్రమ్ చీమాతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కోచ్ మైక్ హసన్ కూడా ఉన్నారు. ఈ సమావేశం తర్వాత గంట లేటుగా గ్రౌండ్కి చేరుకుంది ఆ టీం. పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పడంతో మ్యాచ్ ఆడినట్టు తర్వాత సోషల్ మీడియాలో పీసీబీ ప్రకటించింది. కానీ అంత సీన్ లేదని తర్వాత అర్థమైంది. వాళ్ళు దానికి సాక్ష్యంగా ఆయనతో సమావేశం వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే అందులో ఎలాంటి ఆడియో లేదు. పీసీబీ మాత్రం మ్యాచ్ రిఫరీ క్షమాపణలు చెప్పారని పేర్కొంది. అయితే ఈ కొత్త నివేదిక పాకిస్తాన్ ఆరోపణ తప్పు అని రుజువు చేసింది. పాక్ చేస్తున్న పిల్ల చేష్టలు ఏవైతే ఉన్నాయో క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితుంది. అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకెప్పుడు క్రమశిక్షణ నేర్చుకుంటారు, ఇంకెప్పుడు నిజాయితీగా ఉంటూ నేర్చుకుంటారు, ఇంకెప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా మానుకుంటారు అంటూ పాకిస్తాన్ని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. మన ఇండియన్ ఫ్యాన్సే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ని అభిమానించే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ని తప్పుపడుతున్నారు. పాకిస్తాన్ పిల్ల చేష్టలు ఇంకా మానుకోండి, ఎప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి, నిజాయితీగా ఉండండి అంటూ గడ్డి పెడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఐసీసీ కూడా పాక్ మీద చర్యలకు సిద్ధమవుతోందని కొన్ని వార్తలు బయటకు వస్తామని, చర్యలు తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అదే జరిగితే ఆ దేశానికి భంగపాటు తప్పదు. ఈ విధంగా అనవసరమైనటువంటి తప్పిదాలు చేస్తూ ఉంది పాకిస్తాన్ అంటూ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆ టీం మీదే గర్మవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఎప్పుడైతే మనం పెహల్గామ్ దాడికి నిరసనగా అసలు పాకిస్తాన్తో మనకి మ్యాచే వద్దని కూడా పెద్ద ఎత్తున కొంతమంది డిమాండ్ చేశారు. పాకిస్తాన్తో అసలు మనం మ్యాచ్ ఎందుకు ఆడాలి, మనం ఎందుకు ఈ మ్యాచ్ చూడాలి, పెహల్గామ్ దాడికి నిరసనగా అసలు పూర్తిగా బాయ్కాట్ చేయాల్సింది. కొన్ని సంవత్సరాల పాటు పాకిస్తాన్తో మనం ఆడకూడదు, అప్పుడే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతామని చెప్పి కొంతమంది డిమాండ్ కూడా వినిపించిన పరిస్థితుంది, తమ నిరసనను కూడా వినిపించిన పరిస్థితుంది. కానీ గేమ్ని గేమ్లాగే చూద్దాం ఒక ఆలోచనతో క్రికెట్ ఆడాం. అయితే ఆడిన సందర్భంగా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని చెప్పి మన ఆటగాళ్ళు చాలా క్లియర్ కట్గా ఆ విషయంలో ఉన్నారు. మ్యాచ్ అద్భుతంగా ఆడాం, అద్భుత విజయం సాధించాం, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన దారులను మనం వెళ్ళిపోయాం. దీన్నే వాళ్ళు కౌంటర్ చేస్తూ మాట్లాడిన పరిస్థితుంది. కానీ పాకిస్తాన్ పిల్ల చేష్టలు మొత్తం కూడా ఇప్పుడు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఏదో రకంగా గందరగోళం చేయాలి, ఏదో రకంగా భారత ప్లేయర్స్ని ఇబ్బంది పెట్టాలి, బదనాం చేయాలని అనుకుంది. కానీ ఇప్పుడు తనే పూర్తిగా
తను తీసినటువంటి గోతిలో తానే పడ్డ పరిస్థితుంది. ప్రపంచం మొత్తం చూసింది పాకిస్తాన్ వ్యవహార శైలిని. సో డెఫినెట్గా ఇప్పటికైనా మీరు తీరు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి. భారత ఆటగాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారు, భారత ఆటగాళ్ళు ఎంత పకడ్బందీగా మైదానంలోకి వస్తే వ్యవహరిస్తారు, ఎంత నిబద్ధతో ఉంటారు తమ ఆట పట్ల. దీన్ని చూసి కనీసం భారత ఆటగాళ్లలో కనీసం ఒక 5% అయినా చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ ఫ్యాన్సే పాకిస్తాన్ని తిట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మరి పాకిస్తాన్ తన తీరు మార్చుకుంటుందో లేదో. ఇలాగే వ్యవహరిస్తే కనుక ఐసీసీ చాలా క్లియర్ కట్గా, చాలా సీరియస్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని చర్చ వినిపిస్తోంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది. పాకిస్తాన్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.